మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితములలో ప్రవేశపెట్టినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఇక్కడ మనతో సెలవిస్తున్నమాట, నేనొక శూరుణ్ణి హెచ్చించి ఉన్నాను, ప్రజలలో ఏర్పరచబడిన వానిని నేను హెచ్చించి ఉన్నాను. ఈ 89వ కీర్తన యజ్రీహీయుడైన ఏతాను గారు రాసిన కీర్తన. అయితే ఎవరా శూరుడు అని అంటే దావీదు గారే. ఎవరికి దర్శనమందు దేవుడు తెలియజేశారు అని అంటే ఉన్నతమైన ప్రవక్త నాతాను ప్రవక్త గారికి తెలియజేసిన దర్శనం. దావీదు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు నాతానుని ఏర్పాటు చేసుకుని దావీదు దగ్గరికి పంపించి దావీదును సరిచేయటానికి నాతానును దేవుడు ఆత్మతో నింపారు. అంత గొప్ప రాజును దేవుని ఎదుట సరిదిద్దిన వ్యక్తి ప్రవక్త నాతాను గారు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు నాతానును సిద్ధపరిచిన విధానం, దావీదు దగ్గరికి పంపించిన ఆ గొప్ప సంగతి గురించి మనం చదవగలం. ఈ సంగతులన్నిటినీ యజ్రీహీయుడైన ఏతాను గారు తన కీర్తనలో పొందుపరిచారు. ఈ కీర్తనలో రాయబడింది, ఒక శూరునికి నేను సహాయం చేశాను. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు ఎవరెవరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటావు, ఎవ్వరూ నీకు సహాయం చేయరు. నీకు ఎవరైతే సహాయం చేస్తారని గట్టి నమ్మకం పెట్టుకుని ఉంటావో వారే నీకు వెన్నుపోటు పొడిచి నీ మీద నుంచి దాటి వెళ్ళిపోతారు. అందుకే కీర్తనకారుడు అంటారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు. మనకు సహాయం చేసేది, ఆపద్దినమున మనకు తోడుగా ఉండేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయనకు మరొక పేరు ఎబినేజరే. ఎబినేజరే అంటే సహాయపు రాయి, ఏజర్ అనగా సహాయము. మనకు సహాయం చేసే దేవుడు ఆయనే. నీ స్నేహితులు నిన్ను దాటిపోయినా, నీ కుటుంబస్తులే నీకు సహాయంగా నిలబడకపోయినా, నా అనుకున్న వారు నిన్ను తన్ని పక్కకెళ్ళిపోయినా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు రక్తమును చెందించిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఎల్లప్పుడూ నిన్ను విడువరు, నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నీకు సహాయంగా ఉండే దేవుడు, నిన్ను ఎత్తుకుని హత్తుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అంతేకాదు, ప్రజలందరిలో నేను హెచ్చించి ఉన్నాను. మనల్ని హెచ్చించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 115వ కీర్తనలో ఉంటుంది 18వ వచనంలో, పిన్నలనైనను పెద్దలనైనను యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వదిస్తారు. అంతేకాదు, నిన్ను హెచ్చిస్తారు. ఎక్కడో బెత్లెహేము పొలాలలో గొర్రెలు కాసుకుంటున్నారండి దావీదు గారు. తండ్రి కూడా ఆయన మర్చిపోయాడు. సమూయేలు వచ్చి యెషయి కుమారులను అభిషేకిస్తున్నప్పుడు పైనున్న వారందరినీ తృణీకరించగా ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడండి కడసారి వాడొకడు. తండ్రి ప్రేమను కూడా నోచుకొని దావీదును దేవుడు ఆ గొర్రెల మందలో నుండి
ఆ గొర్రెల దొడ్డిలో నుండి పైకి తీసుకొచ్చి రాజగృహంలో కూర్చుండబెట్టి మహారాజుగా హెచ్చించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన సహాయం కొరకు నువ్వు వేడుకోవాలి. ఆయన కొరకు ఓర్పుతో సహనంతో ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే తప్పక నిన్ను హెచ్చించే గొప్ప దేవుడు ఆయన. ఒకవేళ నీకేదైనా రోగం వచ్చిందనుకో, యెహోవా రాఫాగా ఉండి నీకు సహాయం చేసి నిన్ను ఎవరైతే నీ అనారోగ్యంలో అలుసుగా తీసుకున్నారో వారందరి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఒకవేళ ఆర్థిక పరిస్థితులలో నీవు కొట్టుతూ మిట్టాడుతూ ఏ హస్తం నీకు తోడుగా లేనప్పుడు ఎందుకు ప్రభువా ఈ జీవితం అని కన్నీటితో ఏడుస్తున్నావేమో. అందరూ సంపాదించేవారయ్యారయ్యా, నేను ఒక్కడనే తండ్రి, ఏ సంపాదన లేక దిక్కు లేక నీ వైపు చూస్తున్నాను ప్రభువా అంటే యెహోవా ఈరేగా నీకు అన్ని విధాలా సహాయం చేసి నిన్ను హెచ్చించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. ఒక శూరునికి సహాయం చేసిన దేవుడు, ప్రజలందరిలో ఆయనను హెచ్చించిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిశ్చయంగా నిన్ను హెచ్చిస్తారు. ఈ దినాన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకో. నాకు సహాయం చేసే ఒక ఆయన ఉన్నారు, నన్ను హెచ్చించే దేవుడు, నమ్మదగిన దేవుడు అని ముందు నువ్వు ధైర్యం తెచ్చుకో. అనేకుల ఎదుట సాక్షిగా ఉండు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదముగా చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రం. ఇజ్రాహీయుడైన యెతాను గారు రాసిన కీర్తన ద్వారా ఈ దినాన మమ్మల్ని అందరినీ ధైర్యపరిచావు. నువ్వు మాకు సహాయం చేస్తావు, అంతేకాదు మమ్మల్ని హెచ్చిస్తావు. ఒకవేళ మేము ఏదైనా ఒడిదుడుకుల మధ్యన నడుస్తూ ఉంటే నీ భక్తునికి దర్శనమిచ్చి మమ్మలను సరిచేసే గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే వారిని ధైర్యపరిచి సహాయం చేసి హెచ్చిస్తున్నందుకే నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.